అందరికీ నమస్కారం. ఈ రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. చూసే ప్రతి ఒక్కరు తప్పకుండా వీడియోను లైక్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్. వ్యాపారంలో మీ పనితీరు అద్భుతంగా ఉంటుంది. మీరు మీ కుటుంబ సభ్యులతో అద్భుతమైన సమయాన్ని గడుపుతారు. అనవసరమైన ఖర్చులను అదుపులో ఉంచుకోండి. అనవసరమైన ఖర్చులను అదుపులో ఉంచడంలో మీరు విజయం సాధిస్తారు. మీ పని నాణ్యత మెరుగుపడుతుంది. మీ వైవాహిక సంబంధం అత్యంత ఆనందదాయకంగా ఉంటుంది. క్రీడా రంగానికి చెందిన వారికి ముఖ్యమైన అవకాశాలు లభించవచ్చు. ఈ రాశి వారికి ఈరోజు అదృష్టం కలిసి వస్తుంది. ఈరోజు మీ పనిలో పనితీరు బాగుంటుంది. మీకున్న వాక్చాతుర్యం మిమ్మల్ని ఏ రంగంలోనైనా విజయ శిఖరాలకు చేర్చడానికి ఉపయోగపడుతుంది. మీరు మీ పనిలో విజయం సాధిస్తారు. ఈరోజు మీకు కొత్త ఉద్యోగం లభించవచ్చు. మీ మానసిక మందకొడితనం ఈ రోజుతో ముగిసిపోతుంది మరియు మీకు అన్ని వైపుల నుండి శుభవార్త అందుతుంది. ఈరోజు మీరు వినోదం మరియు కాలక్షేపం కోసం డబ్బు ఖర్చు చేస్తారు. శారీరక మరియు మానసిక సమస్యల పరిష్కారం కావచ్చు. మీ దూకుడు ప్రవర్తన కారణంగా ఒక పెద్ద వివాదం తలెత్తవచ్చు. కుటుంబ సభ్యులతో కూడా అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది. చాలా సమయం మౌనంగా ఉండడం ద్వారా సంబంధాలను కాపాడుకోవడానికి ప్రయత్నించండి. ఆరోగ్యపరంగా ఈ సమయం మీకు ఆందోళన కలిగించేది కాదు. అయితే మీరు బయట తినడం లేదా త్రాగడం మానుకోండి. ఈరోజు మీ ఉనికి మాత్రమే అనేక పాత వివాదాలను పరిష్కరించవచ్చు. ఈరోజు మీ భాగస్వామి కొంచెం మొండిగా కనిపించవచ్చు. కాబట్టి శాంతిని కాపాడుకోవడానికి మీరు మరింత కష్టపడాల్సి ఉంటుంది. ఆర్థికంగా ఉమ్మడి ఆస్తులు లేదా బీమా విషయాలు పరిష్కరించబడవచ్చు. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. తగినంత నిద్రపోండి. సరిపడ నీటిని త్రాగండి. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. మీ వృత్తిలో మీరు సహోద్యోగుల మధ్య విభేదాలను పరిష్కరించే మధ్యవర్తి పాత్రను పోషిస్తారు. ఈరోజు ఈ రాశి స్త్రీలు ఓర్పుతో వివేకంతో వ్యవహరించాల్సిన రోజుగా ఉంది. భావోద్వేగాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోకుండా ప్రశాంతమైన మనసుతో వ్యవహరించండి. అప్పుడే పరిస్థితి మీకు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు ప్రేమ జీవితంలో భావోద్వేగాలు చాలా గాఢంగా ఉంటాయి. వివాహిత స్త్రీలు తమ భర్తతో పాత విషయాల గురించి బహిరంగంగా మాట్లాడవలసి రావచ్చు. మీ ఆలోచనలను అణిచిపెట్టుకోవడం అపార్థాలను పెంచుతుంది. పెళ్లి కాని మహిళలు కొత్త ఆకర్షణీయంగా కనిపించిన వ్యక్తితో మాట్లాడవచ్చు, కానీ వారిని త్వరగా నమ్మడం సరికాదు. ఈ రోజుల్లో సంబంధాలలో హృదయం కంటే మనసు చెప్పేది వినడం మేలు. ఈరోజు మీ కెరీర్లో మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి ఒక మంచి అవకాశం లభించవచ్చు. మీరు ఎలాంటి కష్టమైన పనినైనా సులభంగా చేయగలరు. ఆఫీసు రాజకీయాలకు అనవసరమైన వాదనలకు దూరంగా ఉండండి. సహోద్యోగులు చెప్పే విషయాలకు వెంటనే స్పందించడం హానికరం కావచ్చు. వ్యాపారం చేసే మహిళలు ఏదైనా కొత్త ప్రణాళికను రూపొందించే ముందు క్షుణ్ణంగా పరిశోధన చేయాలి. ఈరోజు ఒక పెద్ద అడుగు వేయడానికి బదులుగా ఒక వ్యూహాన్ని రూపొందించడంపై దృష్టి పెట్టాలి. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. ఇంటికి లేదా మరమ్మతులకు సంబంధించిన ఆకస్మిక ఖర్చులు తలెత్తవచ్చు. పెట్టుబడుల్లో నష్టభయం తీసుకోవడం మానుకోండి. రుణ లావాదేవీల్లో తప్పనిసరిగా లిఖితపూర్వకంగా ఒప్పందాలు ఉండేలా చూసుకోండి. ఏదైనా దురాశతో కూడిన పథకంలో డబ్బు పెట్టుబడి పెట్టకుండా ఉండడం మంచిది. ఈరోజు పొదుపు భవిష్యత్తు ప్రణాళికపై దృష్టి పెట్టడం ప్రయోజనకరంగా ఉంటుంది. కడుపు మరియు హార్మోన్ల సమస్యల పట్ల జాగ్రత్తగా ఉండండి. అతి మసాలా మరియు వేయించిన ఆహారం సమస్యలను పెంచుతాయి. ఒత్తిడి వల్ల తలనొప్పి రావచ్చు. ధ్యానం, ప్రాణాయామం మరియు తగినంత విశ్రాంతి తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. రాత్రి పొద్దుపోయే వరకు మొబైల్ వాడడం మానుకోండి. సాయంత్రం అనాథాలకు అన్నదానం చేయడం వల్ల మీకు వచ్చే సమస్యలు కొన్నైనా తొలగుతాయి. ఈరోజు విజయం, గౌరవం రెండు మీకు లభిస్తాయి. మీరు ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే మీకు శుభవార్త అందవచ్చు. మీ పాత సంపద తిరిగి రావచ్చు. స్నేహితుల నుండి, ముఖ్యంగా మహిళా సహోద్యోగుల నుండి మీకు మద్దతు లభిస్తుంది. మీరు కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. మీ ప్రేమ జీవితం శృంగారభరితంగా ఉంటుంది, కానీ మీ వైవాహిక జీవితంలో కోపాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా అవసరం. ఈరోజు మీకు చాలా మంచి రోజు అని చెప్పవచ్చు. మీ శరీరం, మనసు సంతోషంగా ఉంటాయి. మీరు కుటుంబంతో సంతోషకరమైన క్షణాలను గడుపుతారు. మీరు స్నేహితులు మరియు ప్రియమైన వారి నుండి బహుమతులు అందుకోవచ్చు. మీరు ప్రియమైన వారిని కలుసుకొని ఆనందించవచ్చు. మీరు శుభకార్యాలకు హాజరవుతారు. ఆర్థిక లాభం లేదా యాత్రకు వెళ్ళే అవకాశం ఉంది. మీ వైవాహిక జీవితంలో కూడా మీరు ఆనందాన్ని పొందుతారు. మీకు కుటుంబం నుండి మద్దతు లభిస్తుంది. మీరు మీ భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. మీరు వ్యాపారంలో విజయం సాధిస్తారు. మీకు కొత్త బాధ్యతలు లభించవచ్చు. వృత్తిలో పురోగతి ఉంటుంది. ఆర్థిక లాభం చేకూరుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఈ రాశి వారికి ఈరోజు కొన్ని సవాళ్లను తెస్తుంది.
ఈరోజు మీరు కొంత మానసిక ఒత్తిడిని ఎదుర్కోవచ్చు. మీ భావోద్వేగాలను మీలోనే ఉంచుకోండి మరియు బాహ్య పరిస్థితులకు ప్రతిస్పందించడం మానుకోండి. మీ ఏకాగ్రత దెబ్బతింటున్నట్లు మీకు అనిపిస్తే కాసేపు ఆగి ఊపిరి తీసుకోండి. మీ సంబంధాలలో జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఈరోజు కొన్ని అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. మాట్లాడేటప్పుడు ఓపికగా ఉండండి మరియు మీ మాటలను తెలివిగా ఎంచుకోండి. మీ ప్రియమైన వారితో సమయం గడపడానికి ప్రయత్నించండి. ఇది మానసిక ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది బాధ్యత తీసుకోవలసిన సమయం. మీ మానసిక స్థితిని బలపరిచే చర్యలపై మీరు దృష్టి పెట్టాలి. ధ్యానం లేదా యోగా ప్రయోజనకరంగా ఉండవచ్చు. ఈ పరిస్థితిని అధిగమించడానికి మీ అంతర్గత శక్తిని గుర్తించి సానుకూలతను పెంపొందించుకోవడానికి ప్రయత్నించండి. ఈరోజు వీసా, పాస్పోర్ట్లకు సంబంధించిన విషయాల్లో కొన్ని సాంకేతిక లోపాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. దరఖాస్తులు, డాక్యుమెంట్లు లేదా ఆన్లైన్ ప్రక్రియల్లో ఆలస్యం, తప్పులు లేదా అదనపు ధృవపత్రాల అవసరం రావచ్చు. అందువల్ల ప్రతి పత్రాన్ని జాగ్రత్తగా పరిశీలించి సమర్పించడం మంచిది. తొందరపాటు నిర్ణయాల కంటే ఓర్పుతో వ్యవహరిస్తే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి. విదేశీ ప్రయాణాలకు సంబంధించిన పనులను ముందుగానే ప్లాన్ చేసుకోవడం శ్రేయస్కరం. ఉద్యోగ వ్యాపార రంగాల్లో సాధారణ ఫలితాలు కనిపిస్తాయి. మీరు చేపట్టిన పనులు కొంత ఆలస్యంగా పూర్తయ్యే అవకాశం ఉన్నా చివరికి విజయవంతమవుతాయి. సహచరులతో సహనం పాటించడం మంచిది. ఆర్థిక విషయాల్లో చర్చలను నియంత్రించడం అవసరం లేని ఖర్చులకు దూరంగా ఉండండి. కుటుంబ సభ్యుల సహకారం మీకు ధైర్యాన్ని ఇస్తుంది. ఆరోగ్య విషయం జాగ్రత్త అవసరం. అలసట, ఒత్తిడి, నిద్రలేమి లేదా చిన్న శారీరక అసౌకర్యాలు కలిగే సూచనలు ఉన్నాయి. సమయానికి ఆహారం తీసుకోవడం, విశ్రాంతి తీసుకోవడం, తగినంత నీరు త్రాగడం మంచిది. ఈరోజు మీకు మంచి రోజు కాబోతుంది. మీరు ఏదైనా మతపరమైన కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఒక నిర్దిష్ట పని గురించి ఇతరులతో మాట్లాడడం లేదా సంప్రదించడం ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు ఆ విషయంపై పరిజ్ఞానం ఉన్న వ్యక్తితో ముఖ్యమైన పనుల గురించి చర్చించి ఒక ప్రణాళికను రూపొందించుకుంటారు. మీ పని ప్రణాళికలు విజయవంతమయ్యే అవకాశం ఉంది. కుటుంబ సంబంధిత సమస్యలు ఈ రోజుతో ముగుస్తాయి. మీరు ఇతరుల అవసరాలు మరియు భావాల పట్ల సున్నితంగా ఉండవచ్చు. ఈరోజు మీరు ఎలాంటి కోర్టు కేసుల్లోనూ చిక్కుకోకుండా ఉండాలి. ఈరోజు మీ ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. క్రీడాకారులకు మరియు ఇతర పోటీల్లో పాల్గొనే వారికి ఈరోజు చాలా అనువైన రోజుగా ఉంది. అదేవిధంగా శరీరంలో శక్తి ప్రవాహం అద్భుతంగా ఉంటుంది. మీరు సరిపడా నీటిని త్రాగడానికి ప్రయత్నించండి. మీరు స్నేహం మరియు సాన్నిహిత్యం వైపు ఆకర్షితులవుతారు. మీ సంబంధాలలో సామరస్యాన్ని కోరుకుంటారు. స్పష్టమైన ఆలోచన మీకు ముందుగా ప్రణాళిక వేసుకోవడానికి సహాయపడుతుంది. కానీ మిశ్రమ సంకేతాల పట్ల అప్రమత్తంగా ఉండండి. నిజాయితీతో కూడిన భావ వ్యక్తీకరణ మీ ప్రేమ సంబంధాలను మరింత గాఢం చేస్తుంది. ఈరోజు మీ ఆదాయం పెరుగుతుంది. భూమి మరియు భవన ప్రణాళికలు రూపొందించబడతాయి. గణనీయమైన లాభం చేకూరే అవకాశం ఉంది. ఉద్యోగం సంపాదించే ప్రయత్నాలు సఫలమవుతాయి. అదృష్టం అత్యంత అనుకూలంగా ఉంది కాబట్టి దానిని సద్వినియోగం చేసుకోండి. గాయాలు మరియు అనారోగ్యాలను నివారించండి. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. స్వదేశంలోనూ విదేశంలోనూ సంతోషం ఉంటుంది. ఆర్థిక లావాదేవీల్లో తొందరపడకండి. అపరిచితులను అతిగా నమ్మవద్దు. ఈరోజు మీరు ఇంటి సౌకర్యాల కోసం ఎక్కువగా ఖర్చు చేస్తారు. ఇది మీకు ఆనందాన్ని ఇస్తుంది. మీరు కోరుకున్నది సాధించడం వల్ల మీరు మానసికంగా, శారీరకంగా, ఆరోగ్యంగా, సంతోషంగా ఉంటారు. మీరు మీ కుటుంబ వ్యాపార బాధ్యతలను కూడా చక్కగా నిర్వర్తించగలుగుతారు. ఎలాంటి ప్రతికూల వాతావరణంలోనైనా ప్రశాంతంగా ఉండండి. మీ అత్తమామల నుండి కొన్ని ఫిర్యాదులు రావచ్చు. మంచి సంబంధాలను కొనసాగించడానికి మీ ప్రయత్నాలు కూడా అవసరం. చిన్న ప్రతికూల విషయాలను పట్టించుకోకండి. మొత్తానికి ఈరోజు ఈ రాశి వారికి హెచ్చు తగ్గులతో నిండి ఉంది. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 4, అదృష్ట రంగు వచ్చేసి గోధుమ రంగు.